హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంచులు వ్లాగ్స్. ఈరోజైతే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈరోజు వీడియో ఏంటంటే మా చెల్లి పెళ్ళి కోసం మేము తీసుకున్న జ్యువెలరీ అనమాట. డిఫరెంట్ వెరైటీ ఆఫ్ జ్యువెలరీ తీసుకున్నాం తన పెళ్ళి కోసము. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. సో ఈరోజు కుదిరింది. సో మీకు మా చెల్లి పెళ్ళి కోసం మేము ఏవైతే జ్యువెలరీ తీసుకున్నామో డిఫరెంట్ మీకు చూపిస్తున్నాను. లైట్ వెయిట్ అలాగే హెవీ వెయిట్ మీకు యూజ్ అవుతే ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు వెయిట్స్తో సహా నేనైతే క్లియర్గా చెప్తాను వీడియోలో, ఓకేనా. కలెక్షన్లో ఫస్ట్ అయితే ఇదండి, లాంగ్ నల్ల పూసల దండ అనమాట. శారీస్ పైకి అలా వేసుకోవచ్చు. ఇదైతే మేము కొంచెం వెరైటీగా ఉండాలని కింద బ్లాక్ అవి ఉంటాయి కదా మువ్వలు, అలా పెట్టించాము. అండ్ అక్కడక్కడ గోల్డ్ పెద్దగా గోల్డ్ ప్లేట్లు వచ్చేటట్టుగా అండ్ అక్కడక్కడ చిన్న పూసలు వచ్చేటట్టుగా పెట్టించామన్నమాట. ఇది అయితే మనకి 20 grams పడిందనమాట. మరీ హెవీ వెయిట్ లేకుండా అలా సింపుల్గా ప్లాన్ చేసాము. డాలర్ అయితే అలా మరీ పెద్దగా లేకుండా చిన్నగా లేకుండా మీడియం సైజ్ పెట్టామన్నమాట. దీని ఓవరాల్ లుక్ అయితే మీరు క్లియర్గా చూసేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఇది షార్ట్ అనమాట. ఇది షార్ట్ తను రీసెంట్గా తీసుకుంది పెళ్ళి తర్వాత చేయించుకునింది అనమాట. ఈ డాలరే హైలైట్ అనమాట. సింగల్ పొర ఏదైనా డ్రెస్సెస్ పైకి చిన్న శారీస్కి సింపుల్గా వేసుకోవడానికి అలా బాగుంటుందనేసి తీసుకుంది. కొంచెం డిఫరెంట్గా ఉండాలని అక్కడక్కడ గోల్డ్ బీడ్స్ పెట్టించాము. చాలా తక్కువ వెయిట్లో వచ్చేసింది అనమాట. ఇది అయితే 8 grams పడింది మనకు. దీనికి హైలైట్ అయితే డాలరే అనమాట. నాకు బాగా నచ్చింది డాలర్. అండ్ దీనికి మ్యాచింగ్ రెండిటిపైకి ఉంటాయనేసి మేము ఇయర్ రింగ్స్ తీసుకున్నాము. బ్లాక్ కలర్ చిన్న బీడ్స్ వచ్చి కింద మళ్ళీ గుత్తుల్లాగా వచ్చేటట్టుగా కొంచెం డిఫరెంట్గా ఉండాలని, లేటెస్ట్గా ఉండాలని తీసుకున్నాము. రెండిటిపైకి పనికొస్తాయి అనేసి లాంగ్ అండ్ షార్ట్ పైకి వేసుకున్నప్పుడు. అండ్ ఆల్సో మేము దీనికి ఇంకొక రింగ్ కూడా మ్యాచింగ్ తీసుకున్నాం అనమాట. మిడిల్లో బ్లాక్ స్టోన్ వచ్చేసి అటు సైడ్ ఇటు సైడ్ ముత్యం వచ్చేటట్టుగా. అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది సింపుల్గా తను హారం చేయించుకోలేదన్నమాట. కొద్ది రోజులు ఆగి చేయించుకుందాం అనేసి. సో ఇలా చిన్నగా ఉండాలనేసి తన బర్త్డేకి ఇది వాళ్ళ హస్బెండ్ చేయించారనమాట. కొంచెం డిఫరెంట్గా ఇలా స్టోన్స్ వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్ అండ్ కింద బీడ్స్ వచ్చేసి లైట్ లావెండర్ కలర్ వచ్చాయన్నమాట. అండ్ ఇక్కడ హుక్స్ పెట్టించాము. చైన్ అంటే మళ్ళీ హెవీగా అవుతుందనేసి హుక్స్ పెట్టించాము. మనము ఎక్స్టెన్షన్ కావాలంటే ఆ రింగ్స్ వేపించుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో అలా రింగ్స్ పెట్టించామన్నమాట. అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి లాంగ్ చైన్. తనకున్న వాటిలో హెవీ జ్యువెలరీ ఇదే అనమాట, లాంగ్ చైన్. ఇది కూడా మనకి జస్ట్ 35 grams వచ్చేసిందనమాట. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇది వెతికి చేయించుకుంది తను. ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి వచ్చి కింద చిన్న ఫ్లవర్ లాగా వచ్చింది. స్టోన్స్ అయితే చాలా తక్కువ. నా జ్యువెలరీ అయినా తన జ్యువెలరీ అయినా చాలా తక్కువ పెట్టించామన్నమాట మేము స్టోన్స్. అండ్ రెడ్ కలర్ చిన్న స్టోన్స్ అండ్ ఇక్కడంతా గ్రీన్ అలాగా లైట్ స్టోన్స్ అనమాట. అవి హెవీగా ఏం ఊడిపోయినా కనిపించవు అనమాట, ప్రింట్ లాగా. అండ్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ డిజైన్. తర్వాత మళ్ళీ పైన మిడిల్లో చూసుకుంటే ఇంకొక డిఫరెంట్ డిజైన్. అలా 3 types ఆఫ్ డిజైన్ మార్చి పెట్టించామన్నమాట. సేమ్ లాగా లేకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఇది చేయించామన్నమాట. ఇది కూడా పెళ్ళికే తీసుకుంది. అండ్ వెనకాల ఇలా హుక్స్ వేపించాము. ఆ రింగ్స్ పెట్టించేసి మనం ఎక్స్టెన్షన్ కావాలన్నా, షార్ట్గా పెట్టుకోవాలన్నా, లాంగ్గా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో దీని ఓవరాల్ లుక్ అయితే క్లియర్గా చూసేయండి. ఇది కూడా మేము ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాం అనమాట, రెడీమేడ్ అయితే కాదు. అండ్ దీనిపైకి అయితే ఇవి బుట్టలు తీసుకున్నాం అనమాట. కొంచెం హెవీగా ఉండాలి, పెద్దగా ఉండాలి, పెళ్ళి కూతురు కదా అనేసి దీనిపైకి హెవీగా ఉంటేనే బాగుంటుందని ఈ బుట్టలు తీసుకున్నాం అనమాట. కింద ఇలా గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్, పైన వచ్చేసి ఇలా నెమలి వచ్చి చిన్నగా గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ లైట్గా పెట్టించామన్నమాట. అండ్ ఇవి చాలా ఓవరాల్ వెయిట్ వచ్చేసి మనకి 20 grams పడ్డాయి. ఓన్లీ బుట్టలే ఇలా హెవీగా ఉన్నాయన్నమాట.
అండ్ నెక్స్ట్ కలెక్షన్‌లో ఇది కొంచెం సింపుల్ చైన్ అనమాట. ఎక్కడికైనా సింపుల్‌గా వేసుకొని వెళ్ళడానికనేసి. డాలర్ చాలా డిఫరెంట్‌గా ఉంటదనమాట. ఒక బిగ్ స్టోన్ వచ్చేసి కింద ఇలా 3 మువ్వలొచ్చాయనమాట 3 సైడ్స్. అండ్ అటు సైడ్, ఇటు సైడ్ చిన్న బీడ్స్ లాగా పెట్టిచ్చాము. కొంచెం నెమలి టైప్ వస్తదనమాట డాలర్. అండ్ ఇంకా చైన్ వచ్చేసి చాలా సన్నగా ఉంటది. డెలికేట్ అనుకోకండి. కానీ స్ట్రాంగ్‌గానే ఉంది సన్నగా ఉన్నా. అండ్ ఇక్కడ కొంచెం చిన్న రింగ్స్ పెట్టించాము. ఎప్పుడైనా ఎక్స్‌టెన్షన్ కావాలన్నా మనం యాడ్ చేసుకోవచ్చు రింగ్స్. దీని ఓవరాల్ లుక్ అయితే క్లియర్‌గా చూడండి. దీని వెయిట్ వచ్చేసి మనకి 12 గ్రామ్స్ పడిందనమాట. ఇది క్లియర్‌గా చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది చైన్ మనం డైలీ యూస్‌కి ఏసుకుంటాం గదా! ఆ చైన్. మనం సరడులొస్తాయి గదా! అలాగే కొంచెం సన్నగా వచ్చిందనమాట ఈ డిజైన్. డిఫరెంట్‌గా ఉంటుంది. దీని డాలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. హార్ట్ షేప్ వచ్చి ఒక సైడ్ స్టోన్స్, మిడిల్‌లో స్టోన్స్, ఒక సైడ్ వచ్చేసి ప్లెయిన్ కొంచెం డిఫరెంట్‌గా పెండెంట్ చాలా డిఫరెంట్‌గా అనిపించింది నాకు. ఇది చైన్ వచ్చేసి 10 గ్రామ్స్ పడింది. పెండెంట్ వచ్చేసి 1½ గ్రామ్‌లో వచ్చేసిందనమాట. ఇదైతే చాలా లైట్ వెయిట్‌లోనే వచ్చింది పెండెంట్ మనకి. లుక్ కూడా చాలా బావుంది. క్లియర్‌గా చూసేయండి లుక్ అయితే. అండ్ మన కలెక్షన్‌లో నెక్స్ట్ వచ్చేసి జ్యువెల్లరీ కలెక్షన్‌లో ఈ బ్యాంగిల్స్ అనమాట. 4 బ్యాంగిల్స్. నేను కొంచెం సన్నగా చేయించుకున్నాను డిఫరెంట్‌గా ఉండాలని ఓల్డ్‌గానే. కానీ తను కొంచెం డిఫరెంట్‌గా ఉండాలని ఇలా చేయించుకుందనమాట. కంకణాల్లాగా యూజ్ చేయొచ్చు. అలాగే మిడిల్ బ్యాంగిల్స్ లాగా యూజ్ చేయొచ్చు అనేసి. అండ్ అక్కడ ఉండేవి స్టోన్స్ కాదు. చిన్న ప్రింట్ లాగా అనమాట అది. గోల్డ్ కలర్ షేడింగ్ అనమాట. ఇది డిఫరెంట్‌గా కొంచెం ఫ్లవర్స్, ఫుల్ ఫ్లవర్స్ కాకుండా అలా చిన్నగా పెట్టించిందనమాట. కొంచెం వెరైటీగా ఉండాలనేసి తను ఇలా చేయించుకునింది. ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చేసి మనకి 10 గ్రామ్స్ పడింది. 4 బ్యాంగిల్స్ 40 గ్రామ్స్ పడినాయన్నమాట. ఇవి కూడా మేము డిజైన్ చూసి క్యాటలాగ్‌లో ఆర్డర్ ఇచ్చి పెళ్ళికే చేయించామన్నమాట. తను సైడ్ బ్యాంగిల్స్ చేయించుకోలేదు. అందుకనేసి ఇవి సైడ్ బ్యాంగిల్స్ లాగా కూడా యూజ్ అవుతాయని తీసుకుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వంకీ అనమాట. తన జ్యువెల్లరీలో సేమ్ ఇంచుమించు నాది, తనది ఈ వంకీ అయితే సేమ్ ఒకటేలాగా ఉంటుంది. ఇక్కడ లక్ష్మీ కాసుల్లాగా వచ్చి అండ్ ఇక్కడ ముందర అమ్మవారు ప్లస్ అటు సైడ్, ఇటు సైడ్ నెమలి, కింద కొంచెం బుట్టలాగా షేప్ వచ్చి అంతా మువ్వలు వచ్చేటట్టుగా చేయించామన్నమాట. ఇది కూడా చాలా సైట్స్‌లో ఫోన్స్‌లో చూసి ఏం చేపించాలో అర్థం గాక తర్వాత జ్యువెల్లరీ షాప్ అన్న వేరే వాళ్ళకి చేసింటే మోడల్ చూయించారు. సో, మాకు నచ్చి మేము ఈ మోడల్ చేయించుకున్నాము. ఈ వంకీ వచ్చేసి మాకు 40 గ్రామ్స్ పడింది. ఇది కూడా పెళ్ళి అప్పుడే చేయించామన్నమాట. దీని ఓవరాల్ లుక్ అయితే మీరు క్లియర్‌గా చూసేయండి. అండ్ దీంట్లో కూడా స్టోన్స్ మరీ ఎక్కువ ఏం పెట్టించలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది కంకణం అనమాట. సైడ్ సింగిల్ కడాలాగా వస్తుందనమాట. ఇది రీసెంట్‌గా తీసుకుంది తన బర్త్‌డేకి. ఇది కూడా 3 పెద్దవి స్టోన్స్ వచ్చేసి అక్కడక్కడ వైట్ స్టోన్స్ వచ్చాయన్నమాట. కొంచెం డైమండ్ కలెక్షన్ లాగా ఉంటుంది ఇది. ఇది వచ్చేసి మనకి ఇలా వేసుకునేది కాదనమాట. సైడ్ ఇలా హుక్ లాగా ఇచ్చి ఓపెన్ చేసి పెట్టుకోవచ్చనమాట. మనకి అంటే హ్యాండ్ పెద్దదున్నా, చిన్నదున్నా ఒక్కొక్కసారి సైజ్ చిన్నదైతే పట్టదు కదా! సో, ఇది ఓపెన్ చేసి పెట్టుకునేది కాబట్టి ఈజీగా పెట్టుకోవచ్చు. సో, ఇది ఒక డిఫరెంట్‌గా తీసుకుందనమాట రీసెంట్‌గా తను. దీని ఓవరాల్ లుక్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రేస్లెట్. ఇది కూడా కొంచెం అంటే పెళ్ళి కంటే ముందే తీసుకుంది అమ్మ ఇది తన కోసం అనేసి. దీంట్లో కూడా కొంచెం స్టోన్స్ ఉన్నాయన్నమాట. మా జ్యువెల్లరీలో స్టోన్స్ ఉన్నదైతే ఇది కొంచెం ఇలా తనకి స్టోన్స్ కావాలని స్టోన్స్ తీసుకుంది. నేనైతే ప్లెయిన్ చేయించుకున్నాను. అండ్ ఇక్కడ సైడ్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఇది అంటే తెగదు బాగా అంటే బలంగా వెయిట్ బాగుందనమాట. ఏం చేసినా తెగకుండా అలా ఉంది. అండ్ దీనికైతే హుక్స్ వేసేదానికి లేదు. కరెక్ట్‌గా సైజ్ ఉండేటట్టుగా తీసుకున్నాం కొంచెం పెద్దగా ఉండేటట్టే. ఇది అయితే మాకు 10 గ్రామ్స్ పడింది. ఇది అయితే ఓవరాల్ లుక్ మీరు క్లియర్‌గా చూసేయండి.
అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి జడకుచ్చులు అనమాట. ఇంచుమించు తనవి నావి జడకుచ్చులు సేమ్ ఒకటేలాగుంటాయి. కొంచెం అక్కడ డిజైన్ మారుతుంది అంతే. అంటే జడకుచ్చులు ఆల్మోస్ట్ సేమ్ ఒకేలాగుంటాయి కదా, ఏం ఊరికే జస్ట్ ఆ పైన వచ్చే అది ఒక్కటి కొంచెం డిజైన్ మారుతుందనమాట. ఇద్దరం సేమ్ ఇలాగే 3 వచ్చేటట్టు తీసుకున్నాము. కొంతమంది 2 తీసుకుంటారు కదా, 2 వచ్చేటట్టు. మాకు 3 కావాలి, కొంచెం బాగుంటుంది చూసేదానికైనా పెట్టుకున్నా అనేసి 3 వచ్చేటట్టుగా తీసుకున్నాము. పెళ్ళప్పుడే తీసుకున్నాము అనమాట ఇవి కూడా. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి చిన్నవన్నమాట, డైలీ యూస్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. ఇవి చాలా అంటే చాలా తక్కువ వెయిట్లేండి, 1.5 గ్రామ్ ఏమో. ఇవి కూడా పెళ్ళి కంటే చాలా ముందు తీసుకున్నాము, పెళ్ళప్పుడు ఏం తీసుకోలేదు. అంటే డైలీ యూస్కి అలా వేసుకోవచ్చు అనేసి తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి రింగ్స్. ఈ రింగ్ అయితే పెళ్ళి కంటే ముందే తీసుకుంది. ఇది 2 గ్రామ్స్ ఏమో పడింది. ఒక 3 స్టోన్స్ వచ్చి కొంచెం సింపుల్గా ఉండేటట్టుగా తీసుకుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంగేజ్మెంట్ కోసం తీసుకుంది. ఇది అప్పుడు 12,000 13,000 పడింది మాకు. ఇది కూడా స్టోన్స్ కొంచెం ఎక్కువే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రీసెంట్గా బర్త్డే కోసం తీసుకుంది. స్టోన్స్ డిఫరెంట్గా వచ్చి అలా రింగ్ అనమాట. కిందంతా ప్లెయిన్, పైన కొంచెం డిఫరెంట్ ఫ్లవర్ లాగా. ఇది వచ్చేసి సింగిల్ స్టోన్. ఇవి అప్పట్లో ఎక్కువ అంటే ఓల్డ్ స్టైలే కదా, సింగిల్ స్టోన్ వచ్చేసి ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలనుకుంటారు, అలాగనమాట. నెక్స్ట్ వచ్చేసి పాపిటి బిళ్ళ. నాకు కూడా చిన్నగా ఉందనేసి తనకి కొంచెం పెద్దది తీసుకున్నాము పాపిటి బిళ్ళ. ఇద్దరం యూస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో. ఈ పాపిటి బిళ్ళ కూడా మనకి అరౌండ్ 10 గ్రామ్స్ పడింది. ఇలా కింద కొంచెం పెద్దగా గ్రీన్ స్టోను, ఇక్కడ మిడిల్లో చాంద్బాలి డిజైన్ లాగా పెట్టించి రెడ్ అండ్ గ్రీన్ స్టోన్ పెట్టించామన్నమాట. అండ్ పైన కొంచెం డిఫరెంట్గా మార్చి మళ్ళీ అక్కడ గ్రీన్ స్టోను, రెడ్ స్టోను అలా పెట్టించాము. ఇంకా అలా చైన్ కాకుండా బాల్స్ లాగా, గోల్డ్ బాల్స్ లాగా పెట్టించాము. పైన ఇలా హుక్ వచ్చేసింది. మేము షార్ట్ అనుకున్నాం కానీ ఎందుకులే కొంచెం బాగుంటుంది అనేసి మళ్ళీ పెద్దగానే చేయించామన్నమాట. ఇది పాపిటి బిళ్ళ. ఈ పాపిటి బిళ్ళ ఓవరాల్ లుక్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి రెడీమేడే తీసుకుంది, మాటీలు అంటారు కదా అవి. అక్కడక్కడ లక్ష్మి రెడ్ అండ్ గ్రీన్ ప్రింట్ లాగా వచ్చిందనమాట, స్టోన్ కాదు. ఇవి అయితే 2 కలిపి ఒక 8 గ్రామ్స్ ఏమో పడ్డాయి అప్పట్లో. అప్పట్లో అంటే పెళ్ళి టైంలోనే. నెక్స్ట్ వచ్చేసి చెంపసారీలు. ఇవి కూడా 10 గ్రామ్స్ ఏమో ఉన్నాయి. 3 పేటలు వచ్చేటట్టుగా కొంచెం వెడల్పుగా తీసుకున్నాము. కింద ఇలా మువ్వలు అండ్ ఫ్లవరు కొంచెం డిఫరెంట్గా ఉండాలని అన్ని మువ్వలు లేకుండా అలా పెట్టాము. నావి సన్నగా ఉంటుంది, ఇది కొంచెం వెడల్పుగా తీసుకున్నాం అనమాట. మళ్ళీ ఇక్కడ 3 అండ్ పైన వచ్చేసి 3 మువ్వలు వచ్చాయి. ఇవి కూడా చేయించలేదు, పెళ్ళప్పుడు రెడీమేడే తీసుకున్నాము. ఇవి 2 అయితే ఓవరాల్ లుక్ ఇలా ఉందన్నమాట. ఇది అయితే మా టోటల్ జ్యువెలరీ కలెక్షన్, మా చెల్లి పెళ్ళి కోసం మేము తీసుకున్నది. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్.